హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క 16th ఆగస్ట్ రోజు ఏదైతే మనం కండక్ట్ చేసామో టెస్ట్ సిరీస్ టెస్ట్ 2లో ఇందులో మనం ఇక్కడ డైస్ అండ్ క్యూబ్స్ అనే టాపిక్ నుంచి మనం ప్రశ్నలు అయితే ఒక 50 ప్రశ్నలు మనం ఇవ్వడం జరిగింది. ఇక డైస్ అండ్ క్యూబ్స్లో మనకి డైస్ నుంచి 25 క్వశ్చన్లు, అదేవిధంగా క్యూబ్స్ నుంచి 25 క్వశ్చన్లు ఇచ్చాము. సో నేను మొదట ఇప్పుడు 1వ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు ఈ యొక్క డైస్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూద్దాం మొదటి ప్రశ్న. If the following figure is folded to form a cube, what is the number on the face opposite to the face marked 3 అంటున్నాడు. ఓకే, ఈ యొక్క సో దీన్ని ఏమని చెప్తామంటే ఇన్ జనరల్గా సో ఓపెన్ డైస్ అని చెప్తామండి. ఓపెన్ డైస్. సో ఓపెన్ డైస్ అంటే ఏం లేదు ఇక్కడ, సో తెరిచి ఉంచబడిన పాచిక. ఇక్కడ తెరిచి ఉంచబడిన పాచిక తీసుకున్నప్పుడు ఇక్కడ మొత్తం మనకి 6 ముఖాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ యొక్క 6 ఫేసెస్లో మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇది ఒక హారిజెంటల్ లైన్గా తీసుకుందాం, ఇది ఒక వర్టికల్ లైన్గా తీసుకుందాం. ఇక్కడ మనకి 6 ఫేసెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మీరు చాలా సింపుల్. సో ఈ యొక్క వర్టికల్ లైన్ లో కనిపిస్తున్నప్పుడు ఈ యొక్క ఆల్టర్నేటివ్స్ గా ఉన్న వాటిని మనం ఆపోజిట్ గా టు ఈచ్ అదర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఇక్కడ 2కి ఆపోజిట్లో అంటే ఇక్కడ 5 వస్తుంది, 3కి ఆపోజిట్లో ఎవరు వస్తారంటే 6 వస్తుందని చేసుకోవచ్చు. అంటే సింపుల్గా మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే ఇక్కడ 1కి ఆపోజిట్ నెంబర్ ఎవరు అంటే 4 అని తీసుకోవచ్చు. నా 2 ఆపోజిట్ నెంబర్ 5 అని చెప్పొచ్చు. నా 3 ఆపోజిట్ నెంబర్ 6 అని చెప్పవచ్చు. ఎప్పుడైతే మనకి ఒక ఓపెన్ డైస్ ఇచ్చి ఇక్కడ 6 నెంబర్స్ ఇలా కనిపిస్తున్నప్పుడు ఒక వర్టికల్ లైన్లో ఆల్టర్నేట్ నెంబర్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అండ్ ఇప్పుడు హార్జెంటల్ లైన్లో 2కి ఆపోజిట్ 5 అంటాం, 3కి ఆపోజిట్ 6 అని చెప్తా ఉంటాం. అంటే దీన్ని సింపుల్గా మనం డయాగ్రమాటిక్గా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇక్కడ చూడండి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండి. ఓకేనా, ఫేజ్ 4. నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ 4th ఫేజ్ అండ్ 5th ఫేజ్ అండ్ 6th ఫేజ్గా తీసుకుందాం. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా తీసుకుంటాను అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే సో దీన్ని మనం టాప్ ఫేస్గా తీసుకుందాం. సో దిస్ విల్ బి ద టాప్ ఫేస్ అండి, పై భాగం. ఓకేనా, సో ఇది బాటమ్ ఫేస్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంటే టాప్ ఫేస్ అండ్ బాటమ్ ఫేస్గా మనం ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. నౌ నెక్స్ట్ వన్, ఇక్కడ ఏదైతే ఉంటుందో సో దీన్ని మనం ఫ్రంట్ ఫేస్గా తీసుకుందాం. ఓకేనా, సో ఫ్రంట్ ఫేస్ అని తీసుకుందాం. ఎప్పుడైతే ఇది ఫ్రంట్ ఫేస్ అవుతుందో ఆటోమేటిక్గా ఇది ఏమవుతుందంటే సో బ్యాక్ సైడ్ ఫేస్ అవుతుందండి. సో దిస్ విల్ బి ద బ్యాక్ సైడ్ ఫేస్. సో ఇప్పుడు ఇది ఫ్రంట్ ఫేస్, ఇది బ్యాక్ సైడ్ ఫేస్, ఇది టాప్ ఫేస్, ఇది బాటమ్ ఫేస్ అయినప్పుడు ఇది ఏమని చెప్పొచ్చు అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఫేస్ అని చెప్పొచ్చు అండి. రైట్ హ్యాండ్ సైడ్ ఫేస్ అని చెప్పొచ్చు. దీన్ని మనం ఇక్కడ సింపుల్ గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫేస్ గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫేస్ గా మనం మాట్లాడవచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ ఫేస్ కి ఆపోజిట్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫేస్ ఉంటుంది, ఫ్రంట్ ఫేస్ కి ఆపోజిట్ లో బ్యాక్ సైడ్ ఫేస్ ఉంటుంది, టాప్ ఫేస్ కి ఆపోజిట్ లో మనకి బాటమ్ ఫేస్ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 1 అనే నెంబర్ కి ఆపోజిట్ లో 4 అనే నెంబర్ వస్తుంది. నెక్స్ట్ వన్, 2 అనే నెంబర్ కి ఆపోజిట్ లో 5 అనే నెంబర్ వస్తుంది. 3 అనే నెంబర్ కి ఆపోజిట్ లో 6 అనే నెంబర్ వస్తుంది. అంటే ఇక్కడ ఒక ఫేస్ మీద 1 అనే నెంబర్ ఉంటే దానికి ఆపోజిట్ ఫేస్ మీద 4 ఉంటుంది. సో 3కి ఆపోజిట్ లో 6 అంటే ఒక ఫేస్ మీద 3 వచ్చింది అనుకోండి, సో దానికి ఆపోజిట్ ఫేస్ మీద మనకి జనరల్ గా 6 అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పాచిక తీసుకున్నప్పుడు ఈ యొక్క పాచికలో సో లెటర్స్ మనకి ఇక్కడ 3 అని తీసుకున్నామంటే సో దానికి బ్యాక్ సైడ్ ఫేస్ లో ఏమొస్తుందంటే 6 వస్తుంది. కనుక ఇక్కడ 3 అనే సంఖ్యకు వ్యతిరేక దిశలో ఉన్న ముఖం యొక్క సంఖ్య ఎంత అంటే ఫ్రంట్ ఫేస్ మీద 3 వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ ఫేస్ మీద 6 వస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం సమాధానం సింపుల్ గా సో 3కి ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 6 అనేది తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఏంటంటే డైస్ అనే టాపిక్ లో ఓపెన్ డైస్ గురించి మీరు తెలుసుకోవాలి. దాని బేసిక్స్ ఏంటి, దాని మీద క్వశ్చన్స్ జనరల్ గా ఎలా అడుగుతాడు. నెక్స్ట్ వన్, ప్రామాణిక పాచిక అంటాం, స్టాండర్డ్ డైస్ అంటాం, సో జనరల్ డైస్ అంటే సాధారణ పాచికలు. అంటే మనం సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ మనకి పాచిక అనేది 3 రకాలుగా వస్తూ ఉంటుందండి. సో 3 రకాలుగా వస్తూ ఉంటుంది. ఆ 3 రకాలు ఏంటంటే సో ఒకటి ఏంటంటే స్టాండర్డ్ డై అని చెప్తా ఉంటాం, స్టాండర్డ్ డైస్. ఓకే, సో స్టాండర్డ్ డైస్ అంటే ప్రామాణిక పాచిక అంటాం. సో నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే జనరల్ డైస్ అని చెప్తా ఉంటాం, సో సాధారణ పాచిక. మరొకటి ఏంటంటే ఓపెన్ డైస్ అంటాం, సో తెరిచి ఉంచబడిన పాచిక. అంటే ఇక్కడ స్టాండర్డ్ డై అంటే ప్రామాణిక పాచిక అంటే ఏంటి, జనరల్ డై అంటే ఏంటి, ఓపెన్ డైస్ అంటే ఏంటి అన్న విషయం మీరు తెలుసుకోగలిగితే ఒక డైస్ అనే టాపిక్ ని మీరు చాలా ఈజీగా తీసుకోవచ్చు. కనుక ఆల్రెడీ మనం డైస్ అనే టాపిక్ మీద ఒక 6 hours క్లాస్ చెప్పి ఉన్నాను. కనుక ఆ క్లాస్ రూమ్ నోట్స్ ని ఆ యొక్క ఏదైతే నేను చెప్పానో దాన్ని ఫాలో అవడం ద్వారా ఆ బేసిక్ కాన్సెప్ట్ మీరు చాలా సింపుల్ గా ఒక స్టాండర్డ్ డైస్, జనరల్ డైస్, ఓపెన్ డైస్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. మరి ఇప్పుడు 2వ ప్రశ్నకి వెళ్తాం. 2వ ప్రశ్న, the following figure is folded to form a cube, what is the symbol on the face opposite to the face marked at the rate అన్నాడు. సో సేమ్ థింగ్ అండి. సో ఇక్కడ మనకి ఎట్ ద రేట్ అంటున్నాడు కాబట్టి ఎట్ ద రేట్ కి ఆపోజిట్ లో ఏమొస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి సింబల్ ఎంత అంటే సో డాలర్. ఇక్కడ ఆరో మార్క్ అప్వర్డ్స్ ఉంది, దానికి ఏమొస్తుందంటే ఇక్కడ మనకి గ్రేటర్ దెన్ సింబల్. ఇక్కడ ఇది అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే సో ఈ సింబల్ ఉంది, ఈ సింబల్ కి ఆపోజిట్ గా మనకి ఇక్కడ సో ఎక్స్ప్లెనేషన్ మార్క్ అంటే ఆశ్చర్యార్థకం గుర్తుంది అండి. సో దాన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ అట్ ద రేట్ అంటున్నారు, ఎట్ ద రేట్ కి ఆపోజిట్ లో మనకి ఇక్కడ డాలర్ సింబల్
సింబల్ తీసుకోవచ్చు. ఆరో మార్క్ అప్ ఉంది, అప్ మార్క్కి ఎదురుగా ఏమొస్తుందంటే గ్రేటర్ దెన్ సింబల్ కనుక సో తీటా అంటే @ అనే గుర్తుకి వ్యతిరేక దిశలో ఉన్న ముఖంపై వచ్చే గుర్తు ఏదన్నాడు, @కి ముఖంపై ఎదురుగా ఉండేది ఏంటంటే డాలర్ అని చెప్పొచ్చు. ఆన్సర్ విల్ బి ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని మనం కూడా ఓపెన్ డైస్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ 6 ముఖాల మీద ఉన్నటువంటి ఆ యొక్క సింబల్స్ ఏమున్నాయి, ఆ యొక్క సింబల్స్ కనిపిస్తూ ఉన్నాయి కనుక ఆ యొక్క సింబల్స్ లో మనం వ్యతిరేక దిశలో ఉన్న 2 సింబల్స్ ఏంటో చెప్పాలంటే ఇది ఒక వర్టికల్ తీసుకున్నప్పుడు ఆల్టర్నేట్ గా ఉన్న సింబల్స్ అనేది ఒకదానికి మరొకటి వ్యతిరేకం అని చెప్తా ఉంటాం. ఇది ఒక హారిజాంటల్ లో 4 సింబల్స్ ఉన్నాయి కనుక ఇక్కడ నాట్ ఈక్వల్ టు అంటున్నాం, నాట్ ఈక్వల్ టు ఈ సింబల్ తీసుకోవచ్చు, @ కి మనకు డాలర్ అనేది సింబల్ గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఎప్పుడైతే మనకు ఒక ఓపెన్ డైస్ ఇచ్చి ఇలా హారిజాంటల్ గా 4 ఫేసెస్, వర్టికల్ గా 3 ఫేసెస్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఆల్టర్నేట్ సింబల్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 3 అండి. సో అగైన్ సేమ్ అండి. సో ఇక్కడ కూడా మనం చూడండి, ఇది వర్టికల్ గా ఇచ్చాడు, 1 కి ఆపోజిట్ లో 3 ఉంటుంది, 3 కి ఆపోజిట్ లో 6, 1 కి ఆపోజిట్ లో 5, 3 కి ఆపోజిట్ 6 అండ్ 2 కి ఆపోజిట్ 4. అంటే ఇక్కడ 1 ఆపోజిట్ ఫేస్ మీద 5 ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఇక్కడ 3 కి ఆపోజిట్ ఫేస్ మీద మనకి ఇక్కడ 6 ఉంటుంది అంటాం, 2 కి ఆపోజిట్ ఫేస్ మీద మనకి ఇక్కడ 4 ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా తీసుకుంటే అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది రూపంలో గల పేపర్ను మర్చి ఒక పాచకం చేసినప్పుడు 1కి ఎదురుగా 6 ఉంటుంది అంటున్నాడు, 1కి ఎదురుగా 5 అండి, ఇది తప్పండి. సో దిస్ విల్ బి ద ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ 2కి ఎదురుగా 4 ఉంటుందంట, సో 2కి ఎదురుగా 4 ఉంటుందని చెప్తా ఉన్నాడు. సో డెఫినెట్ గా ఈ బి అనేది ట్రూగా చెప్పొచ్చు. 3కి ఎదురుగా 5 అండి, 3కి ఎదురుగా 6 వచ్చింది కాబట్టి ఇది కూడా ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ పై వాళ్ళలో సత్య ప్రవచనం ఏది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అంటున్నాడు అబౌవ్ ద స్టేట్మెంట్. సో 1 ఈజ్ ఆపోజిట్ టు 6 అని ఇచ్చాడు, సో దిస్ విల్ బి డెఫినెట్లీ ఫాల్స్ గా చెప్తూ ఉన్నా. సో 2 ఈజ్ ఆపోజిట్ టు 4, సో ట్రూ అవుతుంది. 3 ఈజ్ ఆపోజిట్ టు 5 అంట ఫాల్స్ అవుతుంది. సో యాజ్ పర్ డయాగ్రామ్ ఓన్లీ బి ఈజ్ ద ట్రూ అండి. కాబట్టి వీటిలో ఏది సత్యం అవుతుందో చెప్పమన్నాడు, ఓన్లీ బి ఈజ్ ట్రూ అంటే ఆప్షన్ ఈజ్ ద 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 4th క్వశ్చన్. సో ఇప్పుడు ఇచ్చిన మొదటి 3 ప్రశ్నలు అన్నీ కూడా సో ఓపెన్ డైస్ మీద సో 6 ఫేసెస్ విజిబుల్ అయ్యేటట్టుగా మనం ఇచ్చాం. ఇలా 6 ఫేసెస్ విజిబుల్ అయ్యేటట్టుగా మనకి క్వశ్చన్స్ అనేవి మనకి సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానీ, సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, TGSLPRB, APSLPRB ఇటువంటి ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క డైస్ అనే టాపిక్ మీరు కొంచెం జాగ్రత్తగా బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకొని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా సింపుల్గా మీరు ఎగ్జామినేషన్లో మెయిన్స్ ఎగ్జామ్ ఆర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మార్క్స్ని ఈజీగా మీరు స్కోర్ చేయగలుగుతారు. నెక్స్ట్ వన్ చూడండి, 4వ ప్రశ్న. సో 4వ ప్రశ్న ఉన్నప్పుడు ఓన్లీ ఒక్కొక్క ఫేస్ అంటే ఒక్కొక్క డయాగ్రామ్ మీద మనకి 3 ఫేసెస్ కనిపించేటట్టుగా ఇచ్చాడు. ఆ యొక్క 3 ఫేసెస్ కూడా ఎలా ఉన్నాయంటే కలర్స్ తో చెప్తూ ఉన్నారు. సో ఫిగర్ 1 అండి, అంటే పొజిషన్ ఫస్ట్ డైస్ మీద ఆరెంజ్, గ్రీన్, వైలెట్, అంటే ఫ్రంట్ లో నాకు ఆరెంజ్ కనిపిస్తుంది, టాప్ నా వైలెట్ ఉంది, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ నాకు గ్రీన్ ఉంది. నెక్స్ట్ వన్ ఫిగర్ 2 చూస్తే నాకు ఫ్రంట్ లో ఎల్లో ఉంది, టాప్ నా ఆరెంజ్ ఉంది, సో ఇటు రైట్ హ్యాండ్ సైడ్ రెడ్ ఉంది. ఫిగర్ 3 చూస్తే నాకు డైస్ థర్డ్ పొజిషన్ చూస్తే సో ఫ్రంట్ లో 4 బ్లూ ఉంది, టాప్ నా రెడ్ ఉంది, నా గ్రీన్ వచ్చి మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో దీంట్లో క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే సో క్రింది వాటిలో 2వ పాచిక బొమ్మ అడుగు భాగాన వచ్చే రంగు ఏది అంటున్నాడు. ఓకే, విచ్ కలర్ ఈజ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద సెకండ్ ఫిగర్, అంటే ఈ యొక్క సెకండ్ ఫిగర్ లో టాప్ లో ఆరెంజ్ ఉందండి. సో టాప్ లో ఆరెంజ్ ఉంది కాబట్టి ఈ యొక్క ఆరెంజ్ కి ఆపోజిట్ ఫేస్ మీద ఉన్న కలర్ ఏంటో మనకు కావాలండి, అదే బాటమ్ లో ఉంటుంది. ఈ యొక్క ఫిగర్ 2 లో మనకి ఆరెంజ్ కి ఆపోజిట్ ఏంటో మనం కనుక్కోగలిగితే ఈ యొక్క ప్రాబ్లం అయిపోయినట్టే అండి. సో బెటర్ ఏంటంటే సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ డైస్ బేసిక్స్ లో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. సో 2 పొజిషన్స్ ఆర్ మోర్ దెన్ 2 పొజిషన్స్ ఇచ్చినప్పుడు మనకి కామన్ అంటే కామన్ అంటే 1 నెంబర్ కామన్ అని చెప్తాం, 2 నెంబర్ కామన్, నో నెంబర్ కామన్ అని చెప్తా ఉంటాం. అలా తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆరెంజ్ ఉంది, వైలెట్ ఉంది, గ్రీన్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి రెడ్, బ్లూ, గ్రీన్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 1 and 3ని సో మనకి ఇక్కడ 1 and 3ని కంపేర్ చేస్తా. ఈ రెండిట్లో కామన్ గా నాకు ఇక్కడ గ్రీన్ ఉందండి. సో కామన్ గా గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ తో స్టార్ట్ చేసి నేను క్లాక్ వైజ్ లో రాస్తాను. ఇక్కడ చూడండి, నేను గ్రీన్ తో స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ రాస్తే ఇక్కడ గ్రీన్ వచ్చింది, గ్రీన్ తర్వాత నాకు ఏమొస్తుందంటే కలర్ వచ్చి ఆరెంజ్ వస్తుంది, ఆరెంజ్ తర్వాత కలర్ ఏమొస్తుందంటే వైలెట్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా గ్రీన్ తో స్టార్ట్ చేసి నేను క్లాక్ వైజ్ లో తీసుకుందాం. ఎందుకంటే ఈ 2 పొజిషన్స్ లో ఫస్ట్ పొజిషన్ అండ్ థర్డ్ పొజిషన్ లో ఓన్లీ గ్రీన్ కలర్ ఇస్ ద కామన్ అండి. ఎప్పుడైతే కామన్ ఒకటే ఉంటుందో ఆ కామన్ తో స్టార్ట్ చేసుకొని మనం ఇక్కడ క్లాక్ వైజ్ లో తీసుకోవాలి. అక్కడ క్లాక్ వైజ్ లో తీసుకుంటే నాకు ఇక్కడ సో గ్రీన్ ఉంది, సో గ్రీన్ తర్వాత ఏమొచ్చిందంటే అక్కడ బ్లూ వస్తుంది. నెక్స్ట్ బ్లూ తర్వాత ఏమొస్తుందంటే
రెడ్ వస్తుంది. సో ఫ్రెండ్స్ వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మనకి ఆరెంజ్కి ఎదురుగా ఎవరు ఉన్నారంటే బ్లూ ఉన్నారని చెప్పొచ్చు, వైలెట్గా ఎవరు ఉన్నారంటే రెడ్ అని చెప్పొచ్చు. అప్పుడు గ్రీన్కి ఆపోజిట్లో ఎవరు ఉన్నారంటే ఇంకా రిమైనింగ్ కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చెప్పుకోవచ్చు. కనుక వైలెట్కి ఆపోజిట్లో రెడ్ ఉంది, ఆరెంజ్కి ఆపోజిట్లో బ్లూ ఉంది. సో ఈ యొక్క ప్రశ్నలో ఏమంటారంటే పొజిషన్ 2లో ఆరెంజ్ ఆపోజిట్ కలర్లో ఏముంటుందో చెప్పమన్నాడు. కనుక ఆరెంజ్కి డెఫినెట్గా ఆపోజిట్లో ఏముంటుందంటే బ్లూ కలర్ ఉంటుందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. బట్ ఇక్కడ ఆరెంజ్ ఎదురుగా బ్లూ వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా చూడగలిగితే వైలెట్కి ఆపోజిట్లో రెడ్ వచ్చింది, నెక్స్ట్ ఆరెంజ్కి ఆపోజిట్లో బ్లూ వచ్చింది. అంటే డెఫినెట్గా ఇక గ్రీన్ ఆపోజిట్లో ఎవరు వస్తారంటే మిగిలినటువంటి కలర్ ఏదైతే ఉందో గ్రీన్ ఆపోజిట్లో ఎల్లో వస్తుందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆరెంజ్కి ఎదురుగా ఎవరు వచ్చారంటే బ్లూ కలర్ వచ్చింది, ఆరెంజ్కి ఎదురుగా బ్లూ కలర్ వచ్చింది. సో గ్రీన్ ఎదురుగా ఎల్లో రావాలి, ఎందుకంటే వైలెట్కి ఎదురుగా ఎవరు వచ్చారంటే రెడ్ కలర్ వచ్చింది కాబట్టి. సో ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క సొల్యూషన్ కూడా రాసుకోవడానికి మీరు ప్రయత్నించండి. సో వైలెట్ ఎదురుగా ఆపోజిట్లో రెడ్ ఉంది, ఆరెంజ్ ఆపోజిట్లో బ్లూ ఉంది, గ్రీన్ ఆపోజిట్లో ఎల్లో కలర్ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ ఈజ్ సో ఆరెంజ్కి ఎదురుగా అంటే ఇప్పుడు సెకండ్ పొజిషన్లో టాప్లో ఆరెంజ్ వస్తే బాటంలో ఏమొస్తుంది అంటే డెఫినెట్గా బ్లూ కలర్ అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. పైన ఇచ్చిన పాచికల ఆధారంగా ఈ కింద ఇచ్చిన ప్రతిపాదనలో ఏది సత్యం అన్నాడు. సో 1 ఈజ్ ఆపోజిట్ టు 5 అంటాం, 2 ఈజ్ ఆపోజిట్ టు 3, 6 ఈజ్ ఆపోజిట్ టు 4 అండ్ ఆల్ ద అబోవ్ అంటున్నాడు. సో ఫ్రెండ్స్ వెరీ సింపుల్ అండి. ఇక్కడ మీకు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి కామన్ ఉన్నది ఒక్కటి చూద్దాం. కామన్గా ఉన్నది ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నాకు కామన్ది 5 కనిపిస్తుంది, ఇక్కడ కూడా 5 కనిపిస్తుంది అండి. ఇప్పుడు నేను ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. సింపుల్గా కంపేర్ చేస్తే నాకు కామన్ 5 కనిపిస్తుంది కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుందాం. సో 5, 6, 3 ఇక్కడ 5 కనిపిస్తుంది కనుక క్లాక్ వైజ్లో తీసుకుంటే 5, 4 అండ్ 2. కాబట్టి ఇక్కడ సింపుల్గా 6 ఆపోజిట్ 4 అని చెప్పొచ్చు, 3 ఆపోజిట్ 2 అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ సో 6కి ఆపోజిట్లో ఎవరు వస్తున్నారంటే 4 అని తీసుకోవచ్చు. నా 2కి ఆపోజిట్లో ఏ నెంబర్ వస్తుందంటే 3 అని చెప్పొచ్చు. ఇంకా 5కి ఆపోజిట్లో ఏ నెంబర్ వస్తుందంటే 1 అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ డెఫినెట్గా 1 ఈజ్ ఆపోజిట్ టు 5, 2 ఈజ్ ఆపోజిట్ టు 3 అండ్ 6 ఈజ్ ఆపోజిట్ టు 4 అండి. బట్ ఇచ్చినటువంటి ఆప్షన్స్ మనకి ఇక్కడ 1 ఈజ్ ఆపోజిట్ టు 5 డెఫినెట్గా ఇది ట్రూ అవుతుంది, ఓకేనా. సో 2 ఈజ్ ఆపోజిట్ టు 3, సో ఇది కూడా ట్రూ అవుతుంది. నా 6 ఈజ్ ఆపోజిట్ టు 4, ఇది కూడా ట్రూ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ప్రతిపాదనలో ఏది సత్యం అన్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అన్నాడు. బట్ ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే ఆల్ ద అబోవ్. మనకి ఇచ్చినటువంటి అన్ని ట్రూ అవుతున్నాయి కాబట్టి మన ఈ యొక్క ప్రశ్నకి సమాధానం 4th ఆప్షన్ ఆల్ ఆర్ ట్రూ అనేది మన ఆన్సర్గా అయితే ఇక్కడ ఇవ్వవచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి సో 3 పొజిషన్స్ ఆర్ 4 పొజిషన్స్ ఆర్ 2 పొజిషన్ మోర్ దెన్ 2 పొజిషన్స్ ఇచ్చినప్పుడు మనకి 1 కామన్ నెంబర్ ఉందా, 2 కామన్ నెంబర్స్ ఉన్నాయా, నో కామన్ నెంబరా, ఈ యొక్క బేసిక్ పాయింట్ మీద మనం పాచికలు అనే ప్రశ్నలో చేయొచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, 2 పొజిషన్స్ ఆర్ మోర్ దెన్ 2 పొజిషన్స్ ఇచ్చినప్పుడు మనం సింపుల్గా ఏం చేస్తామంటే 1 నెంబర్ కామన్, ఈ యొక్క బేసిక్ పాయింట్తో మనం చేయాలి. 1 నెంబర్ కామన్ ఉంటుందండి. 1 నెంబర్ కామన్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఆ 1 నెంబర్తో బిగించేసి మనం నెంబర్స్ ఎలా తీసుకోవాలంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను సింపుల్గా ఈ రెండింటిని కంపేర్ చేసి 3 నెంబర్స్కి ఆపోజిట్లో ఏ నెంబర్స్ అనే విషయం నేను కనుక్కున్నాను. ఎందుకంటే ఈ రెండిట్లో కామన్గా 5 ఉంది కాబట్టి ఆ 5తో స్టార్ట్ చేసి ప్రతి చోట సో ఈ పొజిషన్లో 5, 6, 3 క్లాక్ వైజ్, ఈ పొజిషన్లో 5, 4, 2 అప్పుడు మనకు 6కి ఆపోజిట్లో 4 వచ్చింది, 3 ఆపోజిట్ 2 కాబట్టి ఇక 5కి ఇక ఏదైతే ఇన్విజిబుల్ నెంబర్ ఉందో 1, ఆ 1 అనేది 5కి మన ఆపోజిట్ నెంబర్గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7. బేస్డ్ ఆన్ ద అబౌవ్ డైస్ విచ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. సో ఏది కరెక్ట్ స్టేట్మెంటో మనకి చెప్పమని అడుగుతాం అన్నాడు. సో మరి ఇక్కడ పై పాచికల ఆధారంగా ఈ క్రింద ఇచ్చిన ప్రతిపాదనలో ఏది నిజమైనదో చెప్పాలి. రైట్ ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి చూడండి, ఇక్కడ నాకు కామన్గా ఈ బి అండ్ బి ఉందండి. సో బితో స్టార్ట్ చేద్దాం. సో బితో బిసిఏ, సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుందాం అండి. సో ఇక్కడ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు ఇక్కడ సో బి, సో డి తర్వాత ఎఫ్ వస్తుంది. అంటే మన ఫ్రెండ్స్ సింపుల్గా చెప్పాలంటే సి ఆపోజిట్ డి అని, ఏ ఆపోజిట్ ఎఫ్ అని చెప్పవచ్చు. అంటే సి ఈజ్ ఆపోజిట్ టు డి అని తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏ ఈజ్ ఆపోజిట్ టు ఎఫ్ అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చి బికి ఆపోజిట్లో ఇంకెవరు ఉంటారంటే రిమైనింగ్ ఆల్ఫాబెట్ ఈ కాబట్టి బి ఆపోజిట్ ఈగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను ఫస్ట్ 2 పొజిషన్స్లో బి లెటర్ కామన్గా ఉంది కాబట్టి ఆ బి లెటర్ కామన్తో నేను బీసీఏ అండ్ బీడిఎఫ్ తీసుకుంటే నాకు సి ఆపోజిట్ డి వచ్చారు, ఏ ఆపోజిట్ ఎఫ్ వచ్చారు, బి ఆపోజిట్ ఈ వచ్చారు. సో విచ్ ఈజ్ కరెక్ట్ అని అంటున్నాడు, ఏది నిజమైందో చెప్పాలి. సో బి ఈజ్ ఆపోజిట్ టు ఏ అంట తప్పు అండి, ఎందుకంటే బి ఆపోజిట్ టు ఈ వస్తుంది. నా సి ఆపోజిట్ టు డి డెఫినెట్గా ఇది ట్రూ అయి ఉంటుంది. నా డి ఆపోజిట్ టు ఈ అంటున్నాడు. సో డికి ఆపోజిట్లో సి ఉంది, థర్డ్ వన్ కూడా రాంగ్ అండి. నా ఎఫ్
F is opposite to B అంటున్నాడు, ఇది కూడా రాంగ్. సో విచ్ ఇస్ ద కరెక్ట్ వన్ అని అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్ అండి. సో సి అనేది డికి ఆపోజిట్లో ఉన్నదని చెప్పి మనం ఇక్కడ సింపుల్గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ 7th క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 7 అండి, చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ డేస్ వాట్ ఈస్ ద లెటర్ ఆఫ్ ద ఫేస్ ఆపోజిట్ టు ద లెటర్ ఏ అన్నాడు. సో ఏకి ఆపోజిట్ లో ఏముందో చూడాలి. ఇక్కడ కూడా చూడండి సింపుల్ గా, ఇక్కడ బి ఉన్నది, ఇక్కడ కూడా బి ఉన్నది, ఇక్కడ సి ఉన్నది, ఇక్కడ సి ఉన్నది. ఎప్పుడైతే మనకి ఇక్కడ గుర్తుంచుకోండి 2 నెంబర్స్ ఆర్ 2 లెటర్స్, ఓకే 2 నెంబర్స్ కామన్ అని చెప్తాం అంటాం. ఈ యొక్క ప్రాసెస్లో ఏం చెప్తామంటే ఎప్పుడైతే మనకి 2 డేస్లో 2 నెంబర్స్ కామనో లేదా సో 2 లెటర్స్ కామన్ అని చెప్తా ఉంటాడు. సో 2 లెటర్స్ కామన్, ఆ 2 సింబల్స్ కామన్, 2 డాట్స్ కామన్. అప్పుడు ఆ 2 లెటర్స్ కామన్గా ఉన్న వాటిని కొట్టివేయండి. సో 2 లెటర్స్ బీసీ ఉన్నాయి అండ్ బీసీ ఉన్నాయి, ఆ రెండింటిని కొట్టివేస్తాం. ఏవైతే మిగిలినాయో ఆ రెండు ఒకదానికి మరొకటి ఆపోజిట్ అని చెప్తాం కనుక ఏ ఆపోజిట్ ఎంత అంటే 2 అండి. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, రెండు పాచికల్లో 2 నెంబర్స్ కామన్ అంటే 2 ఉమ్మడి సంఖ్యలు ఉన్నప్పుడు లేదా 2 ఉమ్మడి అక్షరాలు ఉన్నప్పుడు వాటిని తొలగించండి. రిమైనింగ్ 2 లెటర్సే ఒకదానికి మరొకటి ఆపోజిట్ అని చెప్పి మనం కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. కనుక విచ్ ఈజ్ ఆపోజిట్ టు ఏ అంటే సింపుల్గా ఏకి ఆపోజిట్లో డి ఉంటుందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. కనుక ఏ ఆపోజిట్లో ఎవరు అంటే సో ఆన్సర్ ఈజ్ డి అండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 8th క్వశ్చన్. సో క్వశ్చన్ పేపర్ బుక్లెట్ మీరు ఈ యొక్క ఏదైతే మనం 16వ తారీఖు సో సాటర్డే రోజు ఆగస్ట్ 16th కండక్ట్ చేసామో ఆ యొక్క క్వశ్చన్ బుక్లెట్ దగ్గర పెట్టుకొని ఈ యొక్క ప్రశ్నలు వినడానికి మీరు ప్రయత్నించండి. అప్పుడు మీకు ఈజీ అవుతాయి. నెక్స్ట్ వీడియో పాస్ చేసుకుని ఎక్కడైనా మీకు సొల్యూషన్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చిన డేటా అనేది అవసరం అవుతుందంటే అక్కడ నోట్ చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నించండి. వైట్ పేపర్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్. సో బేస్డ్ ఆన్ ద గివెన్ డైస్ విచ్ సింబల్ ఈజ్ ఆపోజిట్ టు థీటా అన్నాడు. విచ్ సింబల్ ఈజ్ ఆపోజిట్ టు థీటా? వెరీ సింపుల్ అండి. ఇక్కడ మరలా $, ఆర్ కామన్ అండి. $, ఆర్ కామన్. ఎప్పుడైతే $, కామనో సో దీన్ని మనం ఏం చేద్దామంటే సో తీసివేద్దామండి. సో 2 సింబల్స్ ఆర్ కామన్ అండి. ఎప్పుడైతే మనకి ఇక్కడ 2 సింబల్స్ కామన్ గా వస్తున్నాయో 2 సింబల్స్ ఆర్ కామన్, వాటిని మనం ఏం చేయాలి? రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసినప్పుడు ద రిమైనింగ్ సింబల్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అండి. ఇక్కడ థీటాకి ఆపోజిట్ లో ఎవరు ఉంటారు అంటే అక్కడ మనకి సింబల్ ఏదైతే ఉందో ఈ యొక్క సో 2 లైన్స్ పెట్టి దానికి మధ్యలో నాట్ ఈక్వల్ టు లాగా ఉంది. సో అది మనం ఆన్సర్ చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కనుక ఇక థీటా అనే సింబల్ కి ఈ సింబల్ ఆపోజిట్ గా ఉంటుంది అంటున్నాం. అటువంటి సింబల్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 1 లో ఉంది. మనకి 8వ ప్రశ్నకి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ 9వ ప్రశ్న. Select the cube among options 1, 2, 3, 4 that cannot be made by folding the following unfolded cube అండి. సో దట్ కెనాట్ బి మేడ్ అంటున్నాడు. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి ఇక్కడ. సో మనకి ఏమి ఇచ్చాడు అంటే 5 డాట్స్ ఇచ్చాడండి. 5 డాట్స్ ఇచ్చాడు అంటే డెఫినెట్గా 5 డాట్స్కి ఎదురుగా ఎంత ఇచ్చాడంటే 4 డాట్స్ అనేది ఎదురుగా వస్తుంది. అంటే ఒక ముఖం మీద 5 డాట్స్ ఉన్నాయంటే సో దానికి ఎదురుగా ఉన్న ముఖం మీద ఎన్ని డాట్స్ ఉండడానికి అవకాశం ఉంది అంటే 4 డాట్స్ ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడు. స్క్వేర్ ఇచ్చి దాన్ని ఏం చేశాడంటే సో బ్లాక్తో మనకి ఇలా షేడ్ చేశాడు. సో షేడ్ చేశాడు. ఇలా షేడెడ్ చేసిన దానికి ఆపోజిట్లో మనకి ఏమి వస్తుంది అంటే ఒక సింగిల్ డాట్ ఉందండి. ఆ యొక్క సింగిల్ డాట్ వస్తుంది. దీనికి ఆపోజిట్లో ఇది వస్తుంది. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు దీనికి ఆపోజిట్లో ఇది వస్తుంది కాబట్టి సో దీన్ని ఎలా చెప్తూ ఉన్నాడంటే ఇక్కడ సింపుల్గా ఈ యొక్క సర్కిల్ తీసుకున్నాడు. ఆ యొక్క సర్కిల్ని షేడెడ్ చేశాడు. ఈ యొక్క షేడెడ్ సర్కిల్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో సో అన్షేడెడ్ స్క్వేర్ ఉందండి. అన్షేడెడ్ స్క్వేర్ ఉంది, ఆ యొక్క సింబల్ వస్తుందని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆపోజిట్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో టుగెదర్గా మనకి కనిపించకూడదు, అంటే విజిబుల్ అవ్వకూడదు. ఎప్పుడైతే 2 సింబల్స్ అనేవి ఆపోజిట్గా ఉంటాయో అవి మనకి విజిబుల్ అనేది సో ఎట్ ఏ టైం విజిబుల్ అవ్వకూడదు. ఒక్కసారి మీకు ఇక్కడ చూస్తే సో 5 డాట్స్కి ఆపోజిట్లో 4 డాట్స్ అండి. ఇక్కడ మనకి 5 డాట్స్కి ఆపోజిట్లో 4 డాట్స్ కాబట్టి ఇక్కడ సో ఏమన్నాడు? దట్ కెనాట్ బి మేడ్ బై ఫోల్డింగ్ ద ఫాలోయింగ్ అన్ఫోల్డెడ్ క్యూబ్. అంటే ఇక్కడ నాకు తెలిసి 5 డాట్స్కి ఎదురుగా 5 డాట్స్ 4 డాట్స్ వచ్చింది కాబట్టి ఇది నాకు తెలిసి పాసిబుల్ అవ్వదు. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి 5 డాట్స్ ఇక్కడ ఉందంటే డౌన్లో 4 డాట్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఉన్నదంటే అటు డాట్ ఉంటుంది కాబట్టి ఇది డెఫినెట్గా కరెక్ట్ క్యూబ్ అని చెప్పొచ్చు అండి. ఇది కూడా కరెక్ట్ క్యూబ్ అని చెప్పొచ్చు, ఇది కూడా కరెక్ట్ క్యూబ్ అని చెప్పొచ్చు. కనుక విచ్ ఈజ్ అంటే వీటిని మడిచిపెట్టినప్పుడు మనకి ఏ యొక్క గణం అనేది రాదు అని అడుగుతూ ఉన్నాడు. కనుక 5 డాట్స్కి ఎదురుగా 4 డాట్స్ రాకూడదండి. ఎందుకంటే ఆపోజిట్ ఉన్నవి ఏవైతే ఉన్నాయో సో ద 2 నెంబర్స్ ఆర్ ద డాట్స్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ మీన్స్ దే ఆర్ నాట్ విజిబుల్ ఎట్ ఏ టైమ్ అండి.
అంటే అవి టుగెదర్గా మనకి ఆపోజిట్లో ఉన్నవి కనిపించకూడదు కనుక 4 డాట్స్కి అడ్జసెంట్గా ఇక్కడ 5 డాట్స్ ఇచ్చాడు, అది తప్పు అండి. ఆ పాచిక నుంచి మనకి ఈ యొక్క పాచిక నుంచి మనకి ఇది తయారు కాదని చెప్పవచ్చు. కాబట్టి మన యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే చాయిస్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సెలెక్ట్ ద క్యూబ్ అమాంగ్ ద ఆప్షన్స్ 1, 2, 3, 4 దట్ కెనాట్ బి మేడ్ అన్నాడు. దట్ కెనాట్ బి మేడ్ అండి. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ద సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ మనకి దాని నుంచి ఫామ్ అవుతాయని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10 అండి. క్వశ్చన్ నెంబర్ 10 రైట్. సో ఈ యొక్క క్వశ్చన్ నెంబర్ 10లో మనకి 4 డైస్ ఇచ్చాడు. సో గివెన్ బిలో ఆర్ ద డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్, ద నెంబర్ దట్ అక్కర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ అండి. సో ఎక్స్ యొక్క ప్లేస్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎక్స్ యొక్క ప్లేస్లో మనకి ఏమి వస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఇక్కడ చూడగలిగితే ఫస్ట్ పొజిషన్లో 2, 3, 4 ఇచ్చాడు. లాస్ట్ పొజిషన్ కూడా 2, 3, 4 ఇచ్చారు. అంటే డెఫినెట్గా 2, 3, 4 ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ అండి. సో ఈ 2, 3, 4 ఏవైతే ఉన్నాయో దే ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. ఓకే, మరి ఇప్పుడు 2, 3, 4 అడ్జసెంట్ ఉన్నాయి అంటే ఈ యొక్క 2కి కానీ 3కి కానీ 4కి కానీ ఆపోజిట్లో. సో ఇప్పుడు 2, 3, 4 ప్రకారం వాట్ ఆర్ ద ఇన్విజిబుల్ అండి. ఇక్కడ మనం ఇన్విజిబుల్ అని 8ని చెప్పవచ్చు, 5 కానీ 6 కానీ 1. అంటే ఇక్కడ 2, 3, 4కి డెఫినెట్గా ఆపోజిట్లో 5 ఆర్ 6 ఆర్ 1 అనేది వస్తుందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఓకే, అంటే నేను ఇక్కడ సో ఫస్ట్ డై అండ్ లాస్ట్ డై ప్రకారం ఏం చెప్పగలుగుతున్నా అంటే సో 2, 3, 4 ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ అండి. సో 3 నెంబర్లు పక్క పక్కన ఉన్నాయంటే ఆ ఇన్విజిబుల్ నెంబర్ 5, 6, 1 అనేది వాటి ఆపోజిట్ ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే 2 ఆపోజిట్లో 5 కానీ 2 ఆపోజిట్లో 6 కానీ 2 ఆపోజిట్లో 1 కానీ ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్ వన్, సో 3 ఆపోజిట్లో 5 ఆర్ 6 ఆర్ 1 అంటే ఇక్కడ మనం దీని మీనింగ్ ఏంటంటే 3 ఆపోజిట్లో 5 కానీ 6 కానీ 1 కానీ వస్తుంది. ఓకే, నా ఇక్కడ 4 ఆపోజిట్ ఏదైతే ఉందో 4 ఆపోజిట్లో 5 కానీ 6 కానీ 1 కానీ రావాలి. నా ఇక్కడ 2 ఆపోజిట్లో 5 కానీ 6 కానీ 1 కానీ రావాలి. రైట్ అండి. అంటే ఇప్పుడు మనకి 2 పొజిషన్స్ బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే సో 2, 3, 4 పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి 5, 6, 1 అనేది ఆపోజిట్లో రావాలని తెలుస్తుంది. రైట్, ఇప్పుడు మీరు ఏం లేదండి ఆపోజిట్లో ఏమి నెంబర్లు ఉన్నాయో కనుక్కోగలిగితే ఈ యొక్క ప్రశ్న సాల్వ్ అవుతుంది. ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో కావాలన్నాడు. రైట్, ఇప్పుడు నేను ఫస్ట్ పొజిషన్ లాస్ట్ పొజిషన్తో నేను కంక్లూడ్ చేసింది డెరైవ్ చేసిన కంక్లూజన్స్ ఇవ్వండి. నెక్స్ట్ వన్ ఒక్కసారి చూడండి, ఇక్కడ 6, 5, 1 అన్నాడు. ఇక్కడ వచ్చేసరికి 6, 4 ఎక్స్ అంటున్నాడు. ఇప్పుడు నేను ఈ రెండింటిని కంపేర్ చేస్తా, మనకి ఎక్స్ నెంబర్ ఎంతో మనకి తెలియదండి. కానీ ఒక్క విషయం నాకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే 5, 6, 1 అనేవి అడ్జసెంట్ టు ఈచ్ అదర్ అర్థమవుతుంది. అంటే 6 ఎదురుగా 5, 1 కూడా వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ వన్, ఈ పొజిషన్లో 6కి అడ్జసెంట్గా 4 ఇచ్చాడండి. 6కి అడ్జసెంట్గా 4 ఇచ్చాడు అంటే డెఫినెట్గా సో 4కి ఆపోజిట్లో 6 వచ్చే అవకాశం కూడా లేదు. అంటే డెఫినెట్గా 4కి ఆపోజిట్లో ఎవరు రావాలి, ఏదర్ 5 ఆర్ 1 రావాలి. ఇప్పుడు నేను చూస్తాను, ఇక్కడ చూడండి ఈ రెండిట్లో కామన్గా 6 ఉంది అనుకుందామండి. 6 ఉంది అనుకుంటే 6 తర్వాత 1, 6 తర్వాత 1 తర్వాత 5 అంటే క్లాక్ వైజ్ తీసుకున్నా. ఇక్కడ కూడా నేను క్లాక్ వైజ్ తీసుకుంటే 6 తర్వాత 4, 4 తర్వాత ఎక్స్ అండి. ఓకేనా, 6 తర్వాత 4, 4 తర్వాత ఎక్స్ అని నేను ఇక్కడ చెప్పగలుగుతున్నాను. రైట్, సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఎక్స్ నెంబర్ ఎంతో తెలియదు కాబట్టి ఇక్కడ మనం చెప్పలేకపోతున్నాం. మరి ఇప్పుడు నేను ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఒకసారి ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఒక్కసారి చూడండి 4x 6 అండి. నెక్స్ట్ ఇక్కడ 4, 2, 3 అంటే డెఫినెట్గా నాకు ఏం తెలుస్తుందంటే 6 ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 6కి ఆపోజిట్లో ఎవరు వస్తారంటే 3 అనే నెంబర్ వస్తుందని చెప్తూ ఉన్నా. రైట్, సో 6కి ఆపోజిట్లో 3 అనే నెంబర్ వస్తూ ఉంది కాబట్టి అంటే 4కి ఆపోజిట్లో ఎవరు రావడానికి అవకాశం ఉంది అంటే ఎయిదర్ 5 ఆర్ 1. అంటే ఇక్కడ చూడండి ఈ పొజిషన్లో 6 ఆపోజిట్ 3 అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి 4 ఆపోజిట్లో 5 ఆర్ 6 ఆర్ 1 ఆల్రెడీ 6 ఆపోజిట్ 3 ఉంది కాబట్టి ఇప్పుడు 4 ఆపోజిట్లో ఎవరు రావడానికి అవకాశం ఉందంటే 5 ఆర్ 1 రావడానికి అవకాశం ఉంది. 6 ఆపోజిట్లో 5 కానీ 1 కానీ రావడానికి ఇక్కడ అవకాశం ఉన్నదన్న విషయం తెలుస్తుంది. ఓకేనా, 5 ఆర్ 1. ఇప్పుడు ఇప్పుడు 6 ఆపోజిట్లో ఆల్రెడీ 3 వచ్చింది అంటే ఇక్కడ 6 ఆపోజిట్లో ఆల్రెడీ 3 వచ్చింది అంటే ఇక్కడ 5 ఆర్ 1 అంటే ఇక్కడ 5కి ఆపోజిట్లో 4 కానీ 1కి ఆపోజిట్లో 4 కానీ రావాలి అండి. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏం చెప్పవచ్చు అంటే 4 ఆపోజిట్లో 5 ఆర్ 1 కాబట్టి ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ 5 కానీ 1 కానీ వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే సో ఎక్స్ ప్లేస్లో ఎవరు రావడానికి అవకాశం లేదంటే 3 రావడానికి అవకాశం లేదు, 5 రావడానికి అవకాశం లేదు, 1 రావడానికి కూడా అవకాశం లేదు. దాని ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే డెఫినెట్గా ఏమవుతుందంటే యాజ్ పర్ ఆప్షన్స్ ఎక్స్ వాల్యూ మస్ట్ బి 2 ఉంది. కనుక 10th క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ అనేది సో నెంబర్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 2గా మనం ఇక్కడ తీసుకోవచ్చు.